అంటే ఇప్పటికి మీరు 3 పార్టీలు మారారు. అంటే అప్పుడు ఏవి అంటే బీజేపీ అనుబంధం, హ్మ్. తర్వాత టీడీపీ, ఇప్పుడు బీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఈ 3 పార్టీలలో అందరూ ముఖ్య నాయకులున్నారు కదా సార్! వీళ్ళల్లో మీకు ఎక్కువ ఇష్టమైన నాయకుడెవరు? దానిలో ఎటువంటి సందేహం లేదండి. కల్వకుంట్ల తారక రామారావు గారు నేను అత్యంత అభిమానించే నాయకుడు. ఓకే. నేను నా కుటుంబ సభ్యుడిలాగా భావించే నాయకుడాయన. కేవలం రాజకీయ నాయకుడిగా ఆయనను చూడను. నా బ్రదర్‌లాగా చూస్తా. డెఫినిట్‌గా యువతకి ఒక మంచి సందేశాన్నిచ్చి, వారిలో విలువలు నెలకొల్పే ఒక గుణం ఆయన దగ్గర ఉన్నదనేది నమ్మి నేను ఆయనతోని ఈ పార్టీలో ట్రావెల్ చేస్తున్నా. అంటే అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గూడా చాలా యూత్‌కి గూడా చాలా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. మీరు గూడా తెలుగుదేశంలో చేరి రాజకీయ పార్టీగా తెలుగుదేశంలో చేరి అప్పుడే ఎదుగుతున్నారు. చంద్రబాబు నాయుడుకి, కేటీఆర్‌కి మధ్యల మెయిన్ డిఫరెన్స్ ఏం గుర్తించారు మీరు? మానవీయ కోణం. అంటే చంద్రబాబు నాయుడులో మానవీయ కోణం హ్యూమన్ లేదంటారా? కనెక్షన్. ఓకే. కేటీఆర్ గారు కలిసినప్పుడు తనకి కొద్దిగా పరిచయం ఉండి, తనతోని సన్నిహితంగా ఉండేవాళ్ళని ఎట్లా జరుగుతోంది? లైఫ్ మంచిగుందా? అన్నీ సక్రమంగా ఉన్నాయా? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇట్లా మాట్లాడి తెలుసుకోవడమే కాదు, ఇంకా నెక్స్ట్ నువ్వేం చేయదలుచుకున్నావు? నీ పట్ల నా విజన్ ఏ విధంగా ఉంది అనేది మాట్లాడతారు. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా ట్రావెల్ చేసిన. హ్మ్. అంటే ఆయనను తప్పుపట్టడం కాదు. ఆయన స్టైల్ ఆఫ్ అది. ఆయన కలిసినప్పుడు "ఏమ్మా బాగున్నావా?" అనుకుంటా వెళ్ళిపోతారు. అంతేగాని ఇట్లా ఆప్యాయంగా పలకరించడం, అడగడం ఇటువంటివన్నీ ఉండవు. సో ఎక్కడో ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్సింగ్ ఉంటది. కేటీఆర్ గారి దగ్గర అట్లా కాదు. నేను నేను నా కుటుంబ సభ్యులు ఎవరన్నా, నా బంధువులు ఎవరన్నా కొంతకాలం తర్వాత కలిస్తే ఎట్లా పలకరిస్తానో ఆ హుహు. రీతిలో పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవడం గానీ, లేకపోతే ఇంకోటి అడగడం గానీ, ఇవన్నీ కూడా తప్పకుండా మమ్మల్ని ఆయనకి మా మా ఇంట్లో కుటుంబ సభ్యుడే అనుకునే రీతిలో ఆయన కోసం మేమందరం తాపత్రయపడే విధంగా చేస్తది. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర అంత ఎంకరేజ్‌మెంట్ లేదా? ఎంకరేజ్‌మెంట్ కాదు. పొలిటికల్ ఎంకరేజ్‌మెంట్ ఈస్ డిఫరెంట్. హ్మ్. అనేది పొలిటికల్‌గా ఎంకరేజ్ చేయడం వేరు. నేను ఇక్కడ ఆ హ్యూమన్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండాలి. అది కేటీఆర్ గారి దగ్గర ఉండేది. అంటే కేటీఆర్ గారి ఏజు, మీ ఏజు కొంచెం దరిదాపులో ఉంది కాబట్టి అట్లా కనెక్ట్ కావచ్చు మీరు. చంద్రబాబు నాయుడు అంటే చాలా ఏజ్ ఒక జనరేషన్ గ్యాపే ఉంటది కదా సార్! అట్లా కూడా కనెక్ట్ కాలేకపోయారా? అవ్వచ్చు. నేనది కాదంటలేను. బట్ నాకైతే ఉన్న రాజకీయ నాయకులలో నేను చాలా మందితోని నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఓకే. వారందరితోను కూడా ట్రావెల్ చేయడం జరిగింది. కానీ ఈయనతోని ఉన్నంత ఆ ఎమోషన్ మాత్రం ఇతరి దగ్గర రాలే. ఓకే. అది చెప్తున్నా. ఇప్పుడు మీరు కేటీఆర్ విషయం తీసుకొచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు గూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేయండి. మీకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తానని కేటీఆర్ ఆఫర్ చేశారా మీకు? నిజమేనా? అంటే నన్ను కార్పొరేటర్‌గా పోటీ చేయమని అడిగింది వాస్తవం. హ్మ్. కానీ డిప్యూటీ మేయర్ ఇస్తాను అని కేటీఆర్ గారు చెప్పలే. ఒక జీహెచ్ఎంసీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నీ వంటి వ్యక్తి అయితే మంచిగుంటది. మేము గూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది సొసైటీకి. నువ్వు డెఫినిట్‌గా ట్రై చెయి. మేమందరం గూడా నీ విషయంలో అధిష్టానం దగ్గర ఇది అడిగి చేపిస్తామన్నారు. కానీ అప్పటికే నా ఆలోచన ఏ విధంగా ఉండే అంటే వీలైనంత వరకు ప్రత్యక్ష రాజకీయాలకి నేనంత ఇంట్రెస్ట్ చూపియను. ఆర్గనైజేషన్‌కి సర్వీస్ చేసి తద్వారా ఆ రేపటి దినం వాటి ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి ఇతరత్ర రూపంలో నేనేదైనా బాధ్యతలు నిర్వహిద్దాం అనుకున్నా గానీ, నేను ఆ సమయానికి ప్రత్యక్ష రాజకీయాలకు అంత ఇంట్రెస్ట్ చూపియలేదు. అంత ఇంట్రెస్ట్ లేదు. ఇతరులను నేను గెలిపిస్తాను తప్పకుండా అని చెప్పడం జరిగింది. అంటే మీరు మీ టార్గెట్ ఎమ్మెల్యే గావడం. ఎమ్మెల్యే పదవి కోసమే మీరు కార్పొరేటర్‌గా పోటీ చేయలేదని గూడా ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ అనుకుంటారా? లేకుంటే మీ దగ్గరున్న సన్నిహితులు చెప్పిర్రా అనేది అది వదిలేస్తే, మీ టార్గెట్ మాత్రం నేను ఎమ్మెల్యే కావాలి ఖచ్చితంగా. అందు గురించనే కార్పొరేటర్‌గా పోటీ చేయలేదు. లేదని అంటే పర్టిక్యులర్‌గా నేను ఎమ్మెల్యేనే కావాలి అని నేను ఏ రోజు డిసైడ్ చేసుకోలే. నాకు ఓకే. ఆ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఆనాటి ప్రభుత్వంలో ఏదైనా బాధ్యత ఇచ్చినా సరే, నా శక్తి మేర సమర్థవంతంగా నిర్వహిద్దాం అనుకున్నా తప్పితే, నేను ఇది మాత్రమే చేస్తాను, ఇంకోటి చెయ్యను అనేది నేను ఏ రోజు పట్టింపు పెట్టుకోలే. ఓకే. ఎందుకంటే నాది ఒక సర్వీస్ ఓరియెంటెడ్ నేచర్ నాది. నాకు ఏ బాధ్యత ఇచ్చినా దాని ద్వారా నలుగురికి సేవ చేసి, రాజకీయాలలో ఈ విధంగా కూడా చెయ్యొచ్చు అనేది ఒకటి చూపిద్దామనే ఆలోచన తప్పితే, నాకు ఈ పదవైతేనే నేను చేస్తా, లేకపోతే చెయ్యను అనేది మాత్రం నేను ఏ రోజు అట్లా పట్టుబట్టి కూసోలేదు. దానికోసం మాత్రమే నేను పని చేస్తా అనేది కూడా పెట్టుకోలే. మాక్సిమం ఇప్పుడు 99.9% మీరు చెప్పినట్టుగా రాజకీయాలలో ఉన్న ప్రతి ఒక్కరు ఈవెన్ కార్యకర్త స్థాయి నుంచి ఓ మోస్తరు లీడర్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకొక టార్గెట్ ఉంటది. కార్పొరేటరా, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం ఇట్లా ఉంటాయి.
మరి మీరెందుకు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అంటే ఉండదలుచుకోలేదు, సేవ చేస్తా అనే ఒక దృక్పథంతోటొచ్చారు. ఎందుకని అసలు మీకు రాజకీయాల్లో ఎయిమ్స్, గోల్స్ అలాంటివి ఏం లేవా? ఉంటుంది డెఫినెట్గా. ఎవరైనా సరే రాజకీయాలలో స్వార్థం లేకుండా నేనున్నాను అంటే అది అబద్ధమే అయితే. హ్మ్. నాకు కూడా ఒక స్వార్థం ఉన్నది. ఏమని? నా ద్వారా ఒక నలుగురికి మంచి జరగాలి. నా ద్వారా ఒక 10 మంది నా వంటి భావాలు కలిగిన కార్యకర్తలు తయారు కావాలి. దాన్ని చూసి రేపటి దినము ఒక 100 మంది అరే! నాయకుడంటే ఇలా ఉండాలి. నలుగురికి సేవ చేసేటోడు, 10 మందిని మంచి భావాలతోని తీర్చిదిద్దేవాడు ఉండాలి అని ప్రజలు అనుకోవాలనేది నా స్వార్థం. అంతకు మించి ఇంకోటి లేదు. ఓకే. సో, ఇప్పుడున్న దానిలో ఏందంటే మొన్నటి వరకు ప్రత్యక్ష ఎన్నికలు అనంగానే డెఫినెట్‌గా అది డబ్బుతోని ముడిపడిన అంశం. అవును. నా వంటి వ్యక్తికి అంటే ఉన్నదున్నట్టు మాట్లాడతాను నిర్మోహమాటంగా రాజకీయాల్లో కాబట్టి, నా వంటి వ్యక్తికి నేను నిస్వార్థంగా నీకు సేవ చేస్తాను. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేను నీకు అభివృద్ధిని చూపిస్తాను అనుకునే వ్యక్తిని నేను వాళ్ళ దగ్గరికి పోయి నేను నీకు ఓటుకి 500 ఇస్తాను. నాకు ఓటెయ్యి అనేది గనక నేను చెప్తే నా మనసు ఎక్కడో ఒప్పుకోదు. ఓకే. అందుకని ఆ భావంతోని నేను ప్రత్యక్ష రాజకీయాలకి నేను ఆ సమయంలో దూరంగా ఉందామనేది నా భావన. అంత మాత్రం చేత ఇక జీవితంలో ఎప్పుడు అట్లా ఉంటా అని ఎప్పటికి అట్లే ఉంటా అని లేదు. ఒకవేళ పార్టీ గనక యెస్ నీ అవసరం పార్టీకి ఉన్నది. ఈ ఎలక్షన్స్‌కి నువ్వు క్యాండిడేట్ అవ్వాల్సిందే అంటే నేను శిరసా వహిస్తా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు డబ్బులిస్తేనే ఎవరైనా ఓటేస్తారనే విషయం మీరు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మృతి చెందారు. అదే సీటు గనుక మీకు ఆఫర్ చేస్తే మీరు డబ్బులు ఖర్చు పెట్టకోకుండా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? అట్లా ఓట్లేస్తారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి డబ్బులు పంచకుండా ఓటేసే పరిస్థితి ఉందా? దురదృష్టవశాత్తు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యమైన పరిస్థితి నెలకొంది. ఆ నియోజకవర్గంతోని నా చిన్ననాటి నుండి మొత్తం ఆ నియోజకవర్గంతోనే నా అనుబంధం. హ్మ్. దాదాపు ప్రతి కాలనీలో ఏదో ఒక గల్లీలో ఒక కుటుంబానికి నాకు అనుబంధం ఉన్నది. ఓకే. అది స్లమ్స్ కావచ్చు, కాలనీలు కావచ్చు. దాదాపు ప్రతి గల్లీలో ఒక కుటుంబంతో నాకు అనుబంధం ఉన్నది. నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు ఆడుకున్న వాళ్ళు, నాతో పాటు రాజకీయ ప్రయాణం సాగించిన వాళ్ళు, లేదు నా ద్వారా ఏదో ఒక రీతిలో సాయం పొందిన వాళ్ళు. విద్యార్థి నాయకుడిగా ఉండంగా దగ్గర ఒక 3-4 వేల మందికి నేను ఫీజు కన్సెషన్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యల పరిష్కారం చేయడం కావచ్చు, అటువంటివన్నీ కూడా చేయడం జరిగింది. హ్మ్. సో, నాకు ఒక నమ్మకం ఏదైతే ఉందో నిజంగా ఒక మంచి వ్యక్తి అనే అతను ఎదురొచ్చి నేను మీకు అండగా నిలబడతాను, మీ అభ్యర్థిగా మీరు నన్ను గెలిపిస్తే నేను మీకు తప్పకుండా అభివృద్ధి చూపిస్తాను అనేది గనక చెప్తే ప్రజలు ఆదరిస్తారు అనేది నాకు ఒక నమ్మకం ఉన్నది. అదే గనక మనం చూసినాం రాజకీయాలలో వేల కోట్ల ఉన్న వాళ్ళు కూడా సామాన్యుల చేతిలో ఎలక్షన్స్ ఓడిపోవడం జరిగింది. అవును. కాబట్టి అన్నీ కూడా ఒకటే ఘాటను కట్టలేం. యెస్ రాజకీయంలో డబ్బులు అవసరమే. కానీ అన్నిటికీ అదే పరిష్కారం కాదు అనేది కూడా ఒకటి మనం అనేక ఉదాహరణలు చూసినాం కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే దాన్ని నేను నిరూపించి చూపిస్తా.